మామూలుగా ఓ మగాడు మరో మహిళతో అక్రమంబంధం పెట్టుకున్నాడని వాసన వచ్చినా చాలు కర్రు కాల్చి వాతల పెడతారు భార్యలు. అంతేకాదు, ఒకవేళ తప్పు చేసినా పోలీసులను తీసుకెళ్లి వీడియోలు తీయించి అదే వీడియోలో ఎగిరి తంతారు కూడా. ఎందుకంటే నా భర్త నాకే సొంతమని చాలా ఇష్టంగా భావిస్తారు కాబట్టి. కానీ కామాంధులు సైట్ ట్రాక్ ఎక్కడం కామనే కదా, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది కల్కి సినిమా మాదిరిగా భారతానికి ఫిక్షన్ కలిపిన కథ కాదు. బ్రహ్మం గారు కూడా ఊహించనిది ఊహించలేనిది. ఓ ఇద్దరు భార్యలు తమ భర్తకి మూడో పెళ్లి చేశారు. మరి ఆ భర్త ఎంత సరస సల్లాప శృంగార వీరుడో తెలియదు కానీ వారెవ్వా అని లోకమే నోళ్లు తెరిచేలా మూడో పెళ్లి చేశారు. ఆ ఇద్దరు పిల్లలు ఏకంగా భారతీయ వివాహ చట్టాన్నే ఛాలెంజ్ చేసేంతటి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ కథ మీరు తప్పకుండా వినాలి. ఏకంగా మా ఆయన పండన్న మళ్ళీ 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 అని మూడోసారి పెళ్లి చేసుకుంటున్నాడని ఫ్లెక్సీ వేశారు ఇద్దరు పాత భార్యలు. మా ఆయనకు కొత్త భార్య వస్తున్న సందర్భంలో తాము ఎంతో సంతోషిస్తున్నామని చెప్పారు. అంతేకాదు, ఇది పరిశుద్ధ వివాహమట. మూడో పెళ్లి కూడా పరిశుద్ధ వివాహమా అని మీకు డౌట్ లాంటి అనుమానం రావద్దు. ఎందుకంటే ఈ లోకంలో తాళి కట్టిన వాడిది కాదు గొప్పతనం. మొదటిసారి పెళ్ళైనా కట్టించుకున్న రెండో ఆవిడిది, కట్టించుకున్న మొదటి ఆవిడిది. ఇప్పుడు మూడోసారి పండన్న ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంటున్నాడని పాత భార్యలిద్దరూ కూడా ఏకంగా భూదేవంతా పీటలేసి ఆకాశమంతా పందిరేసి ఊరంతా ఫ్లెక్సీ వేసి మరీ బంధుమిత్రులను ఆహ్వానించారు. ఇలా భర్త మనసును అర్థం చేసుకున్న ఆ ఇద్దరు భార్యలకు పండన్న ఏమిచ్చి రుణం తీర్చుకుంటాడో మనకు తెలియదు. కానీ ఈ పండన్న మాత్రం పెద్ద మెజిషియన్. ఒకరిని కాదు, ఇద్దరు భార్యలను ఒప్పించాడు. ఆ చిట్కా ఏదో ఈ లోకానికి తెలిస్తే ఈ అక్రమ బంధాలు, అనైతిక పంచాయతీలు ఉండేవే కావు. యుగానికో పురుషుడు పుడతానన్నట్టుగా మూడో పెళ్లిని కూడా యుద్ధం లేకుండా పాత భార్యలతో అక్షంతలు వేయించుకుని వారి చేతనే శోభన గది ఏర్పాట్లు చేయించుకుంటున్నాడంటే పండన్న మహా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. కల్కిలో అశ్వత్థామకు కూడా బహుశా పండన్న గురించి తెలిస్తే తల మీద ఉన్న మణిని పక్కన పెట్టేసి రెండు చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే 5గురు పాండవులే ఓ భార్యను చేసుకున్నారు. కానీ మన పండన్న ఇంకో ఇద్దరిని చేసుకుంటే మాత్రం మగ ద్రౌపది అయ్యేలా ఉన్నాడని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ పండన్న పరిశుద్ధ వివాహం మీరు వినండి. ఎందుకంటే కల్కి సినిమాలు ఇలాంటి కసక్క పెళ్లిళ్ళు చాలా అరుదు. మరి ఈ పరిశుద్ధ వివాహం చేసుకుంది సాగేని పండన్న. పేరులోనే పండన్న, కానీ ఇవన్నీ నిత్య కాయన్న అంటున్నారు నెటిజన్లు. ఇతను బహుశా గత జన్మలో మనముదుడై ఉంటాడు. దారి తప్పి బ్రహ్మ ఓ స్లీప్ వేసినప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గెల్లులి పంచాయతీల్లోని కించూరు గ్రామంలోకి వచ్చుంటాడు. పండన్న బహుశా భార్యలను మ్యానిపులేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాడో, పైథాన్ కోడింగ్ ను బ్రెయిన్ లోకి ఎక్కించాడో, కానీ మంచి మ్యారేజ్ వేర్ ఇంజనీర్ అని చెప్పొచ్చు. ఇక మనోడు టెస్లా బ్యాటరీ రేంజ్ అని తెలిస్తే ఎలన్ మస్క్ కూడా తల పట్టుకుంటాడేమో. మరి పండన్న మజ్జాక. పరిశుద్ధ పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మతో పెళ్లి జరిగింది. దాదాపు 5 ఏళ్లు ప్రయత్నాలు చేశాడు. అదేనండి సంతానం కోసం. ఆ తర్వాత నేను కరెక్టే కానీ నా భార్యకే సమస్య ఏదో ఉందనుకున్నాడు. కొత్త భార్య వస్తే కొత్త ఇన్నింగ్స్ కొత్తగా ఆడొచ్చు అనుకున్నాడో ఏమో, కానీ పార్వతమ్మను ఒప్పించేశాడు. మన ఇంటికి వెలుగు రావాలంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, అప్పుడే సంతానం కలుగుతుందని ప్రేమగా పార్వతమ్మను ఒప్పించేశాడు. భర్తకు కొడుకైతే నాకు కొడుకే కదా, నాకు 3 ముళ్ళు వేశాడు, కానీ సంతానం కలగలేదు. మరో 3 ముళ్ళు వేపిద్దాంలే అని పార్వతమ్మ పెద్ద మనసు చేసుకుంది. 2005లో భర్తకు అప్పలమ్మతో పరిశుద్ధ వివాహం జరిపించింది. వీరికి అన్ని గ్రహాలు అనుకూలించాయి. 2007లో వీరికి ఓ కొడుకు పుట్టాడు. వారింటికి వెలుగు వచ్చింది. పండన్న కూడా బాగా ఖుషి అయ్యాడు. కానీ ఇంకా సంతానం కావాలనుకున్నాడు. దేశ జనాభా పెరుగుదలలో నా హ్యాండ్ కూడా ఉండాలనుకున్నాడో ఏమో, కానీ ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే 2007 తర్వాత ఇక సంతానం కలగలేదు. ఇండియాకు ఫస్ట్ T20 వరల్డ్ కప్ వచ్చిన సమయానికి కొడుకుని కన్నాడు పండన్న. ఆ తర్వాత విరాట్ కోహ్లీ రేంజ్ ప్లేయర్లా గుర్తింపున్నా కూడా కప్పు రాలేదనే బెంగొన్నట్లు మళ్ళీ సంతానం లేదనే బాధ ఉండేది. పైగా పండన్న ఇంకా పండలేదు. లేతగా నవనవలాడుతూ యవ్వనంగా ఉన్నాడు. గ్లామర్ చెక్కు చెదరడం లేదు, కానీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడం లేదనుకున్నాడు. అప్పుడే కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకున్నాడు. జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామానికి చెందిన లక్ష్మి అలియాస్ లావ్యపై మనసు పడ్డాడు. అప్పటికే ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు మన పండన్న. అయినా ఇద్దరినీ కాదని, వారంటే భయం లేకుండా మూడో మహిళపై మనసు పారేసుకున్నాడు. ఎందుకంటే తనకు ఇంకా సంతానం కావాలి. నేను ఇంకా బాగా ఫిట్గా ఉన్నాను, మీసాలు తీసేస్తే సేమ్ టు సేమ్ మహేష్ బాబులా ఉంటాననే రేంజ్ ఆయనది. ఇక ఇద్దరు పెళ్లాలను లోలోన బ్లాక్మెయిల్ చేశాడో, లేదంటే చాట్ జీపీటీ సాఫ్ట్వేర్ సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాడో, కానీ ఇద్దరు భార్యలను ఒప్పించేశాడు. మీ మంచి కోసమే తీసుకొస్తున్నాను, మీరు ఓకే అంటే మీకు తోడుగా మీకు కొత్త చెల్లిని తెచ్చిస్తానన్నాడు. అప్పుడు హాయిగా నలుగురు ఉండొచ్చని చెప్పాడు. ఇటు లావ్య కూడా పెళ్లికి రెడీ అయింది. ఎంతైనా మనసిచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉన్నా పండన్నకు డీప్ గా బావిలోతు ప్రేమను చేసింది. దీంతో ఇద్దరు పెళ్లాల పక్కన మూడో పెళ్లంగా వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఎందుకంటే పండన్న మనసు మంచిది. ఇద్దరితో గొడవలు లేకుండా చక్కగా సంసారం చేశారంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలియక ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటున్నాయి పాపం. కానీ ఒకే ఇంట్లో ఇద్దరిని సెట్ చేశాడు పండన్న.
ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్ళాం విత్ 9 ముళ్ళు అంటే ఆయన వేయబోయేది మూడోసారి 9 ముళ్ళు అని అర్థం. అందరూ ముచ్చటగా 3 ముళ్ళేసి 3 కాలాల పాటు చల్లగా ఉంటే ఈయన ఏకంగా 3 పెళ్ళాలతో 9 ముళ్ళేసి 9 కాలాలు ఏసీలో ఉంటాడన్నమాట. అది కిక్ అంటే. మీకు కూడా వింటేనే కిక్ వస్తుంది కదా. ఇంకేముంది, ఇద్దరు భార్యలు తమకు 3వ సిస్టర్ను తీసుకొస్తున్నందుకు మురిసిపోయారు. భర్త పెళ్లి కొడుకు అవుతుంటే ఆనంద పుష్పాలు రాల్చారు. పెళ్లి పత్రికలు రిచ్గా వేసి కలర్ఫుల్ గా విలేజ్ లోనే ఫ్లెక్సీ వేసి అలంకరించేశారు. పరిశుద్ధ వివాహానికి మీరంతా రావాలని జూన్ 25న చాటింపు కూడా వేశారు. మా ఆయన 3వ పెళ్లికి రండంటూ తీర్మార్చపలతో వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత విందు కూడా అంతకంటే గొప్పగా జరిగింది. 3వ పెళ్ళాంతో నిండు నూరేళ్లు వర్ధిల్లమని ఇప్పటికే ఆయన్ను 3 సార్లు ఆశీర్వదించి అలిసిపోయిన వారంతా కూడా మళ్లీ వచ్చి ఓపికతో దీవించారు. మరోవైపు సింగిల్స్ మాత్రం, ఏంటి పండన్నా, మేము ఒక్కతలేక చేస్తుంటే నువ్వు 3 చేసుకుంటే మాకు కరువు రాదు, పెళ్ళైన వారు కాస్త పెళ్లి కాని వారి మీద దయవుంచి ప్రేమలు అక్రమమందాలు వదిలేస్తే మాకు కాస్త ప్రేమ కరువు ఉండదని బ్రతిమలాడుతున్నారు. ఎనీహౌ పండన్న 3వ పెళ్లి చేసుకున్నాడంటే సాహసమే అని చెప్పాలి. మరి 3వ పెళ్లి సాఫీగా సాగుతుంది. 3వ పెళ్ళాం ఎంట్రీతో ఇంట్లో అణుయుద్ధం మొదలవుతుందా? బ్రహ్మాండంగా తన బ్రెయిన్ వాడి పండన్న 4వ పెళ్లి వైపు దూసుకెళ్తాడా అనేది మాత్రం బ్రేక్ తర్వాత చూద్దాం. అదేనండి, మళ్ళీ న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు పండన్న ఆల్ ది బెస్ట్. నీకు పండంటి బిడ్డ పుట్టే వరకు నువ్వు నీ మాస్టర్ ఇన్నింగ్స్ మాత్రం కొనసాగిస్తూనే ఉండు. ఎందుకంటే ఇండియా కూడా నీ మాదిరిగానే వరల్డ్ కప్ కొట్టింది. మరి పండన్నపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారో, సిరీస్ ఇస్తారో అది మీ ఇష్టం. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.